RTI Live News. Ask for right. నమస్తే ఆర్టీఐ లైవ్ న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా కంగటి మండల పరిధిలోని తడకల్ గ్రామంలో పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకై ఎన్నికల సిబ్బంది ఆదివారం పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నట్లు పంచాయతీ కార్యదర్శి తెలిపారు. ఈ సందర్భంగా కార్యదర్శి మాట్లాడుతూ తడకల్ గ్రామ పంచాయతీ పరిధిలో 3 పోలింగ్ కేంద్రాలు ఉండగా మొత్తం ఓటర్ల సంఖ్య 2746 ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. పంచాయతీ పరిధిలోని ఓటర్లు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కును సద్వినియోగించుకోవాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. పోలింగ్ కేంద్రం నుంచి ఎటు 100 మీటర్ల దూరంలో ఉండాలని ఇట్టి నియమాన్ని ఆయా పార్టీల ప్రజా ప్రతినిధులు ఓటర్లు ఎన్నికల నియమాలతో నడుచుకొని సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించుకోవాలని గ్రామస్తులు ప్రతి ఒక్కరూ కంకణబద్దులై ఉండాలని అన్నారు. ఎన్నిక నిర్వహించబడుతుంది. మనకు 16, 17, 18 పోలింగ్ బూత్లు ఉన్నాయి. సో మనకు మొత్తం 3 పోలింగ్ బూత్లు వచ్చేసి సుమారు 2700 నుంచి 3000 వరకు ఓట్స్ ఉన్నాయి. సో మీరు ఓటు వేయడానికి వచ్చేటప్పుడు రేపు కంపల్సరీ ఇచ్చిన బిఎల్ఓలు ఇచ్చిన ఏదైతే స్లిప్ ఉందో ఆ స్లిప్పు, నెక్స్ట్ ఓటర్ ఐడి ఉంటే ఓటర్ ఐడి, ఇంకా ఏదైనా ఆధార్ కార్డు కానీ ఇంకా ఏదైనా ఉంటే కూడా తీసుకొని రావాలి. రేపు ఎవరికి భయపడకుండా మీ ఓటు హక్కుని అందరూ సద్వినియోగం చేసుకొని వినియోగించుకోవాలి. ఇప్పుడు ప్రజెంట్ మనకు పోలింగ్ సిబ్బంది ఆల్రెడీ దిగరు. ప్రతి మన ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్కి మొత్తం 14-15 మంది సిబ్బంది దిగిరు. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు సెక్యూరిటీగా 7 మంది పోలీసులు దిగిరు. కాబట్టి ఎవరికి భయపడకుండా వచ్చి మీ ఓటుని మీరు సద్వినియోగం చేయగలరు. పోలింగ్ కేంద్రానికి పొద్దున సమయం వచ్చేసి పొద్దున 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓపెన్ ఉంటుంది. సో ఈ సమయంలో అందరూ వచ్చి మీ యొక్క ఓటుని వినియోగించుకోగలరు. వచ్చేసి మన పోలింగ్ కేంద్రం బయట 100 మీటర్ల వరకు ఎవరు కూడా కనిపించరు. గుంపులుగా ఉండద్దు. 144 సెక్షన్ ఉంటుంది. కాబట్టి అందరూ సింగిల్గా వచ్చి బయట గుంపులుగా ఇబ్బంది పెట్టకుండా సింగిల్గా వచ్చి ఓటేసుకుని వెళ్ళాలి.